హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఫోటోషాప్. సో బేసికల్గా నిన్న మనం వచ్చేసి పార్ట్ టూలో అంటే బేసిక్ క్లాస్ తర్వాతకి లేయర్స్తోని ఎలా వర్క్ చేయాలి, అసలు లేయర్స్ లోపల ఉండే బ్లెండ్ మోడ్స్ ఏంటి, ఒపాసిటీ అంటే ఏంటి, ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి, అండ్ లైక్ లేయర్స్ అలైన్మెంట్ ఎలా చేసుకోవాలి, ఓకే, ఈ కాన్సెప్ట్ మీద మనం నిన్న క్లాస్ చెప్పుకున్నాం. ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే ఈ లేయర్ ఫార్మేషన్తోని ఒక సింపుల్ డిజైన్ని మనం క్రియేట్ చేయబోతున్నాం, ఓకేనా. సో ఇక్కడ మనకి టూ థింగ్స్ ఉంటాయి. మీరు న్యూ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి న్యూ ఫైల్ అని చెప్పేసి, లేదా డైరెక్ట్గా మీకు సోర్స్ ఫైల్ యొక్క సైజే కావాలనుకుంటే ఫైల్కి వెళ్ళి ఓపెన్ కొట్టండి. సో ఐ కంఫర్ట్ డెస్క్టాప్ అండ్ ఇక్కడ నాకు క్లాస్ 2 అండ్ పిఎస్ క్లాస్ అని చెప్పేసి నేను ఫోల్డర్ పెట్టుకున్నాను, పిఎస్ వర్క్ ఫైల్స్ అని. సో దీంట్లో ఇక్కడ మన ఫస్ట్ హోమ్ వర్క్ ఉంది కదా, దీన్ని చేద్దాం. సో బేసికల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ సెలెక్టింగ్ లైక్ దిస్, ఓకే. నాకు ఇక్కడ ఈ కప్ మీద ఒక మౌంటైన్ని పెట్టేసి ఒక చిన్న డిజైన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ అండ్ జస్ట్ సే ఓపెన్, ఓకే. అండ్ ఇక్కడ మనకి ఇది ఉంది కదా, సో మనకి ఏమైంది, డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోయింది. అండ్ దీని సైజెస్ ఇవన్నీ మీరు చూసుకోవాలనుకుంటే కీబోర్డ్ లోపల ఆల్ట్ కంట్రోల్ ఐ ప్రెస్ చేసినట్లయితే ఈ డాక్యుమెంట్ యొక్క సైజ్ మీకు పూర్తిగా వస్తుంది. సో ఇది హైట్ వచ్చేసి 37 ఇంచెస్ ఉంది, 47 ఇంచెస్ ఉంది. విడ్త్ వచ్చేసి 37.264 ఇంచెస్ ఉంది. అండ్ పిక్చర్ రిజల్యూషన్ 72లో ఉంది, ఓకేనా. సో ఇట్లా చూసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఏదైనా డాక్యుమెంట్ సైజ్ చూసుకోవాలనుకుంటే ఆల్ట్ కంట్రోల్ ఐ ఈ మూడు ఒకేసారి ప్రెస్ చేయండి కీబోర్డ్లో. సో మీకు పాపప్ అనేది అలా వస్తుంది, ఆల్ట్ కంట్రోల్ ఐ. సో దిస్ వాజ్ ద ఇమేజ్ సైజ్, ఓకేనా. సో వాట్ ఐఎమ్ డూయింగ్, లైక్ ఇక్కడ నేను నెక్స్ట్ పార్ట్ ఏముందంటే మనకి ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా క్లాస్ 2లో, హోంవర్క్లో. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, మౌంటైన్ ఉంది కదా. సో మౌంటైన్ కూడా నేను తీసుకొచ్చి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఓకే. అండ్ దీన్ని తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా మన కప్ పైన పెడదాం. అండ్ ఇక్కడ కంట్రోల్ టీ కొడితే మీకు ట్రాన్స్ఫర్మేషన్ టూల్ వస్తుంది. ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి ఎలాంటి క్లారిటీ లాస్ అవ్వము. సో నేను ఏం చేస్తున్నా అంటే సైజ్కి కావాల్సినట్టుగా తక్కువ చేసుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ నాట్ హోల్డింగ్ ఎనీ బటన్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు 4 సైడ్స్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఒకేసారి కావాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు హోల్డ్ ఆల్ట్, ఓకే. అండ్ దెన్ సింప్లీ ఐఎమ్ టేకింగ్ దిస్ అండ్ పుడింగ్ లైక్ దిస్, ఓకే. సో ఇక్కడ మనం ఇట్లా పెట్టేస్తున్నాం. ఇలా డైరెక్ట్గా మంచి కప్ మీద ప్రాపర్గా ప్లేస్ చేద్దాం. మీకు కావాలనుకుంటే ఇక్కడ మూవ్ కీస్ ఉన్నాయి కదా, యారో కీస్, కీబోర్డ్లో ఉన్న యారో కీస్ని యూజ్ చేసుకొని మీకు కావాల్సిన సైజ్కి మీరు జరుపుకోవచ్చు అనమాట సైజెస్ని. కంట్రోల్ 0 కొట్టండి, మనకి ఇలా రెడీ అయిపోయింది, ఓకే. సో నెక్స్ట్ ఏంటి, ఒక స్కై అంటే క్లౌడ్స్ ఉన్నాయి. సో ఈ క్లౌడ్స్ని కూడా తీసుకొచ్చి ఇలా వేసాను. అండ్ దెన్ మనం క్లౌడ్స్ని కూడా ప్రాపర్ వేలో సెట్ చేసుకుందాం. అంటే మీకు ఇమేజ్ సైజ్ ఎంతవరకు అయితే రిక్వైర్డ్ ఉంటుందో ఆ సైజ్ లోపలికి సెట్ చేసుకోండి. అండ్ జస్ట్ సే ఓకే. ఇక్కడ మనకు పైన రైట్ మార్క్ ఉంటుంది, అలా ఓకే కొట్టినా పర్వాలేదు, ఎంటర్ కొట్టినా పర్వాలేదు, లేదా జస్ట్ యూజ్ ఎంటర్. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మనకి బర్డ్స్ ఉన్నాయి కదా, బర్డ్స్ని కూడా తీసుకొచ్చుకుందాం, ఇలా పెట్టేద్దాం, ఓకేనా. సో బర్డ్స్ కూడా మనకి వచ్చేసినాయి. అండ్ ఇక్కడ కంట్రోల్ టీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మీకు ఎంతవరకు బర్డ్స్ కావాలి ఏంటి అనేది. సో నేను ఈ బర్డ్స్ని కొంచెం స్కై లోపల కలుపుదాం అనుకుంటున్నా. సో ఇక్కడ అంటే మీ రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్గా ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఎంటర్. సో ఇక్కడ మనకి బర్డ్స్ ఉన్నాయి కదా, మనకి పైన బ్లెండ్ మోడ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ బ్లెండ్ మోడ్స్ ఏం చేస్తాయి అంటే, హియర్ వీ హ్యావ్ లేయర్ బ్లెండ్ మోడ్స్. మనకి ఆబ్జెక్ట్స్ యొక్క కలర్స్ని అంటే ఆబ్జెక్ట్ని బ్లెండ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మల్టిప్లై పెట్టాను, కొంచెం కలిసిపోయింది, కలర్ బర్న్ ఇలా. సో ఇక్కడ కలర్ లైట్, సాఫ్ట్ లైట్, హార్డ్ లైట్, సో లీనియర్ లైట్, ఓకే. కొంచెం లైటర్ కలర్ అని ఇక్కడ మనకి ఏంటంటే లైటర్ కలర్ ఉంది కదా. సో దీంట్లో నాకు తెలిసి ఈ ఆబ్జెక్ట్ అనేది దీంట్లో కొంచెం లైటర్ కలర్తో కలిసిపోయినట్టు కనిపిస్తుంది, ఓకేనా. సో మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. లీనియర్ లైట్ వాడతారా, టోటల్గా అంటే స్కై లోపలికి అయితే వెళ్ళిపోవు కదా. సో లైటర్ కలర్ యూజ్ చేయండి. కొంచెం బ్రైట్నెస్ అనేది బర్డ్ యొక్క బ్రైట్నెస్ తగ్గిపోయి దాంట్లో మనకు కలిసినట్టుగా కనిపిస్తుంది, ఓకేనా. సో ఈ సింపుల్ డిజైన్స్ మీరు క్రియేట్ చేయండి. నేను మీకోసం పిఎస్డి ఫైల్స్ అంటే ఇవేవైతే పిక్చర్స్ ఉన్నాయో డ్రైవ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని వర్కౌట్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ.